Good afternoon, children. Good afternoon, 4th class children. It is a social studies about 4th class children. Okay, children. Yesterday we started our 9th lesson, agriculture. And minerals. Okay, agriculture and minerals. Agriculture, we learn about agriculture and yesterday we started about the metals also. We started about the metals also. Okay. Now we can continue the lesson, Amma. We can continue this about the minerals. These minerals are two types. One is metallic mineral and one more is non-metallic mineral. One is metallic minerals. Metallic minerals. Metallic minerals. Non-metallic minerals. Non-metallic minerals. One is a metallic mineral and one more is non-metallic mineral. The minerals are two types: metallic minerals, non-metallic minerals. Metallic minerals are those from which we cannot extract metals, which such as iron, copper, gold, silver, manganese, etc. And iron is one of the, already I yesterday explained about the iron. And nowadays iron is very important and useful metal from alpin ante gundu pinnu nundi edi railway bogies variki gundu pinnu nundi modulukoni railway bogies variki kuda tayaru cheyadaniki the iron metal is used for making from alpin to railway bogies also. It means it is a very hard substance. It is very hard and durable. Durable ante chaala రోజులు మన్నిగా వస్తుంది అన్నమాట. అందుకనే ఇట్ ఈస్ వెరీ హార్డ్ సబ్స్టెన్స్ కాబట్టి కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ బ్రిడ్జెస్ ఫ్రమ్ స్మాల్ అల్పిన్ నుండి పెద్ద పెద్ద బ్రిడ్జెస్ అంటే బ్రిడ్జెస్ పై నుండి థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ క్యాన్ బి ట్రావెల్ ఫ్రమ్ ద బ్రిడ్జెస్. ఆ ఒక బస్సు వెయిట్ ఎంత ఉంటుంది? ఆ బస్సు లాగా కాకుండా పెద్ద పెద్ద ట్రక్స్ కానీ లారీలు కానీ దే ఆల్ క్యాన్ బి మూవ్ ఫ్రమ్ ద బ్రిడ్జ్. అంటే అది ఎంత స్ట్రాంగ్ ఉండాలి, అవునా? ఈ బ్రిడ్జ్ రైల్వే బోగీస్ అంటే ఒక్క బోగీలో నియర్లీ 1000 మెంబర్స్ కెన్ ట్రావెల్. అలా ఒక ట్రైన్లో 1000 మెంబర్స్ అయినా వెళ్ళగలుగుతారంటే హౌ ఇట్ ఈస్ మేక్ విత్ very hard substance. It is made with iron. Why? Because it is a very hard and durable metal. Okay na? Nina iron gurinchi chaldam. Edi metallic lo iron and copper. One more is copper. కాపర్ ఏంటది? మనకి ఎలక్ట్రిక్ వైర్ ఉంటుందా? ఎలక్ట్రిక్ వైర్లో 2 వైర్స్ ఉంటాయి. ఒక అంటే పైన ప్లాస్టిక్ ఉంటుంది, అది కట్ చేస్తే ఒక దాంట్లో వైట్, ఇట్ ఈస్ అల్యూమినియం. అండ్ ఇంకో వైర్ లేయర్ కట్ చేస్తే రెడ్డిష్ కలర్ కనబడుతుంది. ఆ రెడ్డిష్ దే కాపర్. ఆరెంజ్ కలర్లో ఉంటుందా? మీకు రాగి అంటారు, తెలుగులో ఏమంటారు? రాగి. మన ఇళ్లలో రాగి చెంబులు ఉంటాయి, దేవుడి దగ్గర చెంబులు ఉంటాయా? ఇంకా ఈ రోజుల్లో నవడేస్ ఆల్ ఆర్ యూజింగ్ దిస్ కాపర్ జగ్స్ టు డ్రింక్ వాటర్. వై? బికాస్ ఇట్ ఈస్ క్యూరింగ్ లాట్ ఆఫ్ డిసీజెస్ మిక్సింగ్ ఆఫ్ దిస్ కాపర్. అంటే కాపర్ వాటర్ క్యాన్లో ఇంతకుముందు బాయిలర్లు ఉండేవి. బాయిలర్ అంటే హాట్ వాటర్ కాగబెట్టడానికి. మనకు ఇప్పుడు నవడేస్ వీఆర్ యూజింగ్ హీటర్స్. కానీ బాయిలర్ అంటే కింద కట్టెలపై పెట్టేసి కట్టెలతో మంట వెలిగించి ఒక చిన్న డ్రమ్ములాగా ఉంటే ఒక స్టాండ్ వేసి, ఇప్పుడు మనం కూజ పెట్టుకుంటామా? అది ఏది కుండ, సమ్మర్లో వాటర్ నింపుకొని కుండ పెట్టుకుంటామా? ఒక స్టాండ్ ఉంటుందా? అలాంటి స్టాండ్ పైన ఒక డ్రమ్ లాంటిది ఐరన్ ఆర్ ఇది బ్రాంజ్తో తయారు చేసిన ఒక సిలిండర్ టైప్ లాంటిది ఒక పెద్ద బాయిలర్ ఉండేది. దాని కింద మంట పెట్టి కాగించేవాళ్ళు. ఎందుకు?
కంటైన్, మనం ఎప్పుడైతే వాటర్ దాంట్లో పోసి తాగడానికి కానీ వేడి చేసి స్నానానికి కానీ ఇట్ కంటైన్స్ ద నేచర్, దట్ క్యారెక్టర్ ఆఫ్ దట్ మెటల్ కెన్ బి కంటైన్ వెన్ వీఆర్ బాయిలింగ్ దిస్ వాటర్. అందుకని ఇప్పుడు నవడేస్ ఆల్ ఆర్ యూజింగ్ దిస్ కాపర్ వాటర్ బాటిల్స్, కాపర్ జగ్స్, కాపర్ పాట్స్ ఎట్ హోమ్ అండ్ కాపర్ వాటర్ బాటిల్స్, కాపర్ గ్లాసెస్ కూడా వచ్చేసినాయి. కాపర్ ఈజ్ యూస్ఫుల్ కాబట్టి దాంట్లో వాటర్ తాగడానికి చాలా మంది నవడేస్ ప్రిఫర్ చేస్తున్నారు. డాక్టర్స్ ఆల్సో ప్రిస్క్రైబింగ్. Copper is used in electrical wires. Mainly it is used in the electrical wire. Current supply ki one wire is with aluminum, one wire is with copper. It will supply the current, it will supply the electricity. Okay children. Copper is used in electrical wires. It is also used to make యుటెన్సిల్స్. యుటెన్సిల్స్ అంటే ఇప్పుడు మన ఇళ్లలో గిన్నెలు పాత్రలు ఉంటాయి చూడండి, ఇప్పుడే చెప్పాను చూడండి, వాటర్ మగ్గులు తీసుకుంటున్నారు ఇప్పుడు. నవడేస్ ఆల్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు యూజ్ కాపర్ వాటర్ బాటిల్స్. ఇంతకుముందు ప్రతి ఒక్కరి ఇళ్లలో గిన్నెలు ఉండేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, రాజస్థాన్ అటువైపు దాంట్లో ఇప్పటికీ నవడేస్ మార్వాడీస్ ఇళ్లలో కంపల్సరీ దే యూజ్ కాపర్ థింగ్స్. తినడానికి ప్లేట్లు కూడా కాపర్. అంటే సీరియల్ గురించి చెప్తున్నాను కాదు, చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ వచ్చేది కదా, ఆ సీరియల్లో వాళ్ళు తినే ప్లేటు, వాళ్ళ ఇంట్లో వంట చేసుకునే పాత్రలు, మళ్ళీ స్పూన్స్తో సహా బిందెలు, గ్లాసులు, ఈవెన్ స్పూన్స్ ప్రతి ఒక్కటి మేడ్ విత్ కాపర్. ఓకే, మన ఇళ్లలో నాట్ ఓన్లీ దీస్ ఎలక్ట్రికల్ వైర్స్ కాకుండా వీటిని ఏంది యుటెన్సిల్స్ అంటే మన ఇంట్లో గిన్నెలు, గ్లాసులు ఉంటాయి కదా అవి. అండ్ కాపర్ ఓర్ ఈజ్ ఫౌండ్ ఇన్ జార్ఖండ్ అండ్ రాజస్థాన్. ఇప్పుడే చెప్పాను కదా చిన్నారి పెళ్లి కూతురు రాజస్థాన్, జైపూర్. అది స్టోరీ మొత్తము జైపూర్. ఎక్కడ? జైపూర్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఇన్ రాజస్థాన్. ఇట్ ఈస్ ఎ డెజర్ట్ ఏరియా. చిన్నారి పెళ్లి కూతురు మొత్తము వాళ్ళ ఇల్లు కూడా గమనించండి. ఇట్ ఈస్ మేడ్ విత్ రెడ్ స్టోన్. రాజస్థాన్లో జైపూర్లో రెడ్ స్టోన్ ఎక్కడ చూసినా పింక్ కనబడుతుంది. అందుకే జైపూర్ ఈస్ కాల్డ్ ఏ పింక్ సిటీ. వై? బికాస్ ద హౌసెస్ కన్స్ట్రక్టెడ్ విత్ ద రెడ్ స్టోన్స్, పింక్ కనబడుతుంది కాబట్టి జైపూర్ ఈస్ కాల్డ్ ఏ పింక్ సిటీ. ఆ చిన్నారి పెళ్లి కూతురు మొత్తం ఇట్ ఈస్ అ స్టోరీ షూటెడ్ ఇన్ ద రాజస్థాన్. ఎక్కువ మట్టుకు వాళ్ళది రాజస్థాన్లో ఉండే ఇల్లు లాంటివి అనమాట. కాబట్టి ఇట్ ఈస్ ఎక్కువ మటుకు ఫౌండ్ ఇన్ ద జార్ఖండ్ అండ్ రాజస్థాన్. జార్ఖండ్లో నాట్ ఓన్లీ కాపర్ కాకుండా ఐరన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఐరన్ ఫ్యాక్టరీస్ ఆల్సో దేర్ అండ్ ఐరన్ మైన్స్ ఆల్సో దేర్. అండ్ ఇన్ రాజస్థాన్, జార్ఖండ్ కాపర్ ఓర్స్ అంటే కాపర్ లభించే ఒక పెద్ద గని. ఓకే, అండ్ వన్ మోర్ అల్యూమినియం. అల్యూమినియం ఏంటమ్మా? అల్యూమినియం మీరు అందరికీ ఫెమిలియర్. మన ఇళ్లలో గిన్నెలు, బగోనాలు ఉంటాయా, కర్రీస్ వండుతుంది. నవడేస్ ఆల్ ఆర్ యూజింగ్ దిస్ నాన్ స్టిక్ అంటే స్టిక్కీగా. స్టిక్ అంటే అతుక్కుపోయేదిగా, ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం దోశ అట్లాంటివి వేస్తే అతుక్కుపోకుండా ఉండడానికి నాన్ స్టిక్ అనేది ఒక ప్లాస్టిక్ లేయర్ లాగా. అది లేయర్ పోయిన తర్వాత అది కూడా ఐరనే, కాకపోతే దానిపైన ఒక ప్లాస్టిక్ లేయర్ లాగా వస్తుంది కాబట్టి దాన్ని నాన్ స్టిక్ అంటారు. నవడేస్ ఆల్ ఆర్ యూజింగ్ నాన్ స్టిక్. ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. మనం ప్లాస్టిక్ యూజ్ చేయొద్దంటే, ప్లాస్టిక్ లాంటి లేయర్ పైన వండుకొని తింటున్నామంటే అది మన కడుపులోకి పోతే ఇట్ విల్ హార్మ్ అవర్ హెల్త్ ఆల్సో. ఓకేనా? ఇది ఏంటి? అల్యూమినియం అంటే మన ఇళ్లలో ఉండే ప్రతి ఒక్కరి ఇళ్లలో అల్యూమినియం గిన్నెలు ఉంటాయి. గిన్నెలు అంటే యుటెన్సిల్స్. బగోనాలు అంటారా? ఇప్పుడు ఫంక్షన్ హాల్లో పెద్ద పెద్ద బగోనాలు, డేక్షాలు అంటారు చూడండి. ఇట్ మేడ్ విత్ అల్యూమినియం. వైట్ కలర్ డిషెస్ ఉంటాయి చూడండి. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ఎలక్ట్రిసిటీలో వన్ వైర్ రెడిష్ కలర్ అండ్ వన్ మోర్ ఇస్ వైట్ కలర్ అని చెప్పాను కదా, ఆ వైట్ కలర్ వైరే అల్యూమినియం. ఆల్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ we are writing on the board? Just observe amma. Okay, and here it is. Aluminum is used in the making utensils, electrical wires, aeroplanes and chemicals lo use చేస్తారు. Chemicals, it is used. Chemicals not only
పెస్టిసైడ్ మందులు కాకుండా ఇవి కొన్ని ఈ మెటల్స్ తినడానికి మనకు మెడిసిన్లో కూడా కలుపుతున్నారు. గోల్డ్తో తయారు చేసిన ఒక మెడిసిన్ ఉంటుంది, అది వెరీ 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 యూస్ఫుల్ ఫర్ ద చిల్డ్రన్. దాని కాస్ట్ కూడా ఆయుర్వేదంలో కంపల్సరీ ఇలాంటి మెటల్స్ కలుపుతున్నారు. అందుకనే రాగి పాత్రలో వాటర్ తాగాలి, రాగి పాత్రలో వంట చేయాలి, మట్టి కుండలో వంట చేయాలి. కంటైన్స్ సమ్ మినరల్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి సమ్ విటమిన్స్ అండ్ విటమిన్స్ కాదు, సమ్ మినరల్స్ ఆర్ దేర్. ఎందుకు? అది భూమి అడుగు భాగంలో నుండి మనకు సంవత్సరాల నుండి దొరికింది. ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ మినరల్స్. కాబట్టి దీస్ మెటల్స్ ఆర్ యూజింగ్ ఇన్ ద కెమికల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద మెడిసిన్ ఆల్సో. ఓకేనా? మరి ఇంకోటి ఏంది? ఏరోప్లేన్స్. ఏరోప్లేన్స్ మేడ్ విత్ ఐరన్ కాదమ్మా. ఐరన్ ఈజ్ ఎ వెరీ హార్డ్ సబ్స్టెన్స్. ఇట్ ఈస్ ఏ బరువు ఉంటుంది, వెరీ హార్డ్ ఉంటుంది. కానీ ఈ అల్యూమినియం ఈజ్ ఎ లైట్ మెటల్. అల్యూమినియం, విచ్ మెటల్ ఈజ్ లైట్ మెటల్? అల్యూమినియం ఈజ్ ఎ లైట్ మెటల్. లైట్ మెటల్ తో ఉంటుంది కాబట్టి ఏరోప్లేన్ కెన్ ఫ్లై ఈజీలీ విచ్ మేడ్ విత్ అల్యూమినియం. ఐరన్ తో అయితే బరువు ఉండి అది ఎగరలేకపోతుంది. కాబట్టి ఏరోప్లేన్స్, helicopters are made with aluminium. Why? Because it is a light metal which can be used to fly in the air. Okay na? And one more is bauxite. Bauxite is one of ore of aluminium. From bauxite also, bauxite is a ore of, bauxite is ore of aluminium. Bauxite నుండి అల్యూమినియం తీయొచ్చు మనం. ఓకేనా? ద మెయిన్ బాక్సైట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఆర్ ఒడిషా. బాక్సైట్ దొరికే ప్లేసెస్ ఎక్కడ అంటే ఒడిషా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక అండ్ తమిళనాడు. అండ్ వన్ మోర్ ఇస్ గోల్డ్. గోల్డ్ అంటే చాలా ఇష్టం, నాకైతే ఫుల్ ఇష్టం, మీకు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు, ఇంకా మీకు అంత తెలియదు, మీ మమ్మీ వాళ్ళకైతే చాలా ఇష్టం. వన్ మోర్ ఈస్ గోల్డ్. గోల్డ్ ఈజ్ మైన్డ్ ఇన్ కోలార్ ఇన్ కర్ణాటక. గోల్డ్ మైన్లు ఎక్కడున్నాయి? కర్ణాటక. దాని పేరేంటి? కోలార్ గోల్డ్ మైన్. ఇట్ ఈజ్ అక్కడ పెద్ద గని ఉందంట. ఎవరు చూడనప్పుడు మనం వెళ్దాం. ఓకేనా? గోల్డ్ ఈజ్ మైండ్, ఒక పెద్ద బండరాయి రూపంలో ఉంది అక్కడ. మైన్స్ అంటే ఒక పెద్ద బండరాయి రూపంలో భూమి అడుగు భాగంలో ఉండేవే మైన్స్. ఈ గోల్డ్ ఆల్సో ఇన్ ద మైండ్ ఇన్ కోలార్ ఇన్ కర్ణాటక. కర్ణాటకలోని కోలార్ అనే ప్లేస్ లో గోల్డ్ ఒక కుప్పల గుట్టలుగా భూమి అడుగు భాగంలో దాగి ఉంది. డైమండ్స్ ఆర్ మైండ్ ఇన్ పన్నా. డైమండ్ అంటే షైనింగ్ స్టోన్. ఇది ఇట్లాంటివి ఉంటాయా? దీంట్లోనే ఇంకా బెటర్మెంట్ అనమాట. ఇంత చిన్న స్టోన్, ఇంతలో ఇంకా చిన్నది 6,000, 8,000, 10,000 ఉంటుంది. It is also one of the stone. Diamond also one of the stone. Because the quality of a stone will be designed, the rate. Okay children. Diamond are mined in Panna in Madhya Pradesh. Panna ki veldamu, alage Karnataka ki veldamu. Zinc is mined in Rajasthan. Zinc మరి మనకి వీటికన్నిటికంటే ఎక్కువ మనకు గోల్డ్, డైమండ్ కావాలి. ఓకే? డైమండ్ వీ కెన్ గెట్ డైమండ్ మైన్స్ ఇన్ మధ్యప్రదేశ్. ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ పన్నా. అండ్ గోల్డ్ ఇన్ కర్ణాటక, ద ప్లేస్ ఆఫ్ కోలార్. అండ్ జింక్ అనేది, జింక్ ఆల్సో వన్ ఆఫ్ ద మెటల్. ఇట్ ఈస్ మైండ్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్ లో ఉందమ్మా ఎక్కువ మటుకు. ఇది ఎక్కడుంది? రాజస్థాన్ లో ఎక్కువ మటుకు మనకి జింక్ ఉంది. అండ్ హియర్ write the names of the metals which are used in making these products shown below. Here. Okay? Can you find? It is a aeroplane made with aluminium. Why? Because it is flying light metal. Railway track made with iron. దానిపైన అంత పెద్ద బోగీస్ వెళ్ళాలి కాబట్టి అల్యూమినియంతో చేస్తే ఒక్కసారి
కాబట్టి it made with iron because it is a very hard substance. Railway line. Okay, and here it is a jewelry, very nice jewelry. It is made with gold. Gold haram enta bagundamma. Okay, it is glass. It is a copper. Igo copper ante meeku teliyadu kada, this is the copper wires, and this is also iron. It is chain patti dento chestaru, vendi, silver. Okay, India is the largest producer of mica in the world. Mica is found in Andhra Pradesh, Maharashtra, Goa. It is used for making steel and glass. మనకు స్టీల్ తయారు చేస్తారు కదా, స్టీల్ అండ్ గ్లాస్ తయారు చేయడానికి యూజ్ చేసే మెటల్ పేరు మైకా. మైకా అంటే ఇట్ ఈస్ ఏ షైనింగ్, ఇట్ హ్యాస్ ఏ క్వాలిటీ ఆఫ్ షైనింగ్. ఒక షైనింగ్ అనేది ఉంటుంది. మనకు స్టీల్ గిన్నెలు ఎంత మెరుస్తూ ఉంటాయి, అవునా? అలాగే గ్లాస్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ షైనింగ్ సబ్స్టెన్స్. ఇట్ ఈస్ మేడ్ విత్ మైకా ఈస్ యూజ్డ్ టు మేక్ గ్లాస్ అండ్ స్టీల్. అండ్ వన్ మోర్ ఈస్ మెటాలిక్ మినరల్స్. అయిపోయిందమ్మా. మెటాలిక్ మినరల్స్ ఏంటంటే, మెటల్ అంటే హార్డ్ సబ్స్టెన్స్ ని మెటల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, కాపర్, అల్యూమినియం, బాక్సైట్, గోల్డ్, మైకా. ఓకే, దీస్ ఆర్ ద మెటల్స్. మెటాలిక్, ఇట్ ఈస్ ఎ హార్డ్ సబ్స్టెన్స్. ఓకే, దీస్ ఆర్ ద మెటాలిక్ మినరల్స్. అండ్ వన్ మోర్ ఈస్ నాన్ మెటాలిక్ మినరల్స్. నాన్ మెటాలిక్ మినరల్స్ అంటే ఏంటి? Coal, petroleum and natural gas are the three important non-metallic minerals which are also called fossil fuels. Okay, ABV non-metallic, these are not a hard substance. Those can be in the form of liquid. Those are form of liquid undachu. It is not a hard substance. హార్డ్ కాకుండా ఈజీలీ which we can broke is a non-metallic minerals. These also we can get from the mines. ఇవి భూమి పైన లేవమ్మా, భూమి అడుగు భాగంలో నుండే we can get this non-metallic minerals also. Those non-metallic minerals are మినరల్. ఇది అయిపోయింది. ఇప్పుడు go through the non-metallic minerals. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కోల్, పెట్రోల్, natural gas. These also we can get from the mines, digging out of the earth surface. But these are not petrol hard gaadu, coal hard gaadu, natural. These are not a hard substance. Okay na? And these are called a fossil fuels అని కూడా అంటారు. అంటే these all are used for as a fuel also. వీటిని ఏమంటారంటే ఫాసిల్ ఫ్యూయల్, మండడానికి యూజ్ అయ్యేవి. దీస్ ఆర్ కాల్డ్ ఏ ఫాసిల్ ఫ్యూయల్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ బర్నింగ్. ఓకే, కోల్ is the main source of energy in our country. Coal is the main source of energy in our country. Coal is the main source of ఎనర్జీ ఇన్ అవర్ కంట్రీ. కోల్ మనకి ఎంతో ఎనర్జీ ఇచ్చే సోర్స్ మన ఇండియాలో. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ, ఫర్ రన్నింగ్ ఫ్యాక్టరీస్, ఫర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఆల్సో ఫర్ కుకింగ్. కోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ న్యాచురల్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ అవర్ కంట్రీ. ఇది దేనికి యూజ్ చేస్తారు? ఇట్ ఈస్ generating electricity. It is used for generating electricity and for running factories and means of transportation. Railways lo ekku use chestaru and also for cooking. బొగ్గుల పొయ్యి పైన కూడా వంట చేసుకుంటారమ్మా. Coal and petroleum fuel because they were formed over millions of years from the dead remains of plants and animals.
And in cooking in houses, coal is mostly found in కోల్ ఎక్కువ మటుకు మనకు దొరికేవి ఎక్కడ మైన్స్ అంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా అండ్ తమిళనాడు. We get fuels like petrol, diesel, cooking gas and kerosene from petroleum. Products such as lubricant, plastic and cosmetic products are also made from petroleum. ఇది అర్థమైందమ్మా ఇక్కడి వరకు? Is it clear up to here? Again tomorrow I will revise it, and whatever the remaining part, tomorrow we can go through the lesson. Thank you very much children to listening my classes. What we are written on the board, just you can observe from the board, and you better to buy a textbooks. It is better to you only. It is a one of the source to get some knowledge from your textbooks amma. It is better. Teeskondi textbooks teeskondi. It is a good for you. Thank you very much children.